విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ ఖాతాదారుల సేవలో దూసుకుపోతుంది. 23వ శాఖను గ్రేటర్ విశాఖ పీఎం పాలెంలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు నూతన బ్రాంచ్ను ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కేంద్రంగా 2013లో స్థాపించిన పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ క్రమేపీ విస్తరిస్తుంది. తన 23వ బ్రాంచ్ను విశాఖపట్నం పీఎం పాలెంలో ప్రారంభించింది. నూతన బ్రాంచ్ను విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 11 సంవత్సరాలుగా ఈ బ్రాంచ్ 22 శాఖలకు విస్తరించింది. 23వ శాఖను పీఎం పాలెంలో నెలకొల్పారు. ఖాతాదారుల సేవలో పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ దూసుకుపోతుంది. సుమారు 71,000 మంది ఈ బ్యాంకుకు ఖాతాదారులు ఉన్నారంటే వీరి పనితీరును అర్థం చేసుకోవచ్చు. సహకార రంగంలో ప్రజల అవసరాలను తెలుసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. లాకర్, స్ట్రాంగ్ రూమ్లను విశాఖ రవి హాట్ సెంటర్ అధినేత డాక్టర్ రవికుమార్, క్యాష్ కౌంటర్ను ఏయూ సీనియర్ ప్రొఫెసర్ ఆచార్య డాక్టర్ వెంకట సుబ్బయ్య, బ్రాంచ్ మేనేజర్ ఛాంబర్ను ఏయూ సీనియర్ ప్రొఫెసర్ చుక్కపల్లి అరుణ్ కుమార్లు ప్రారంభించారు. Thank you so much, sir. Thank you. Now I request నిబద్ధత, నిజాయితీతో సహకారం రంగం ముందుకు సాగాలని విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు అన్నారు. పాలకవర్గం, సిబ్బంది, సభ్యులు సహకార రంగానికి వెన్నెముక లాంటివారని చెప్పారు. సమాజానికి తమ వంతు సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను 2013లో స్థాపించామని సంస్థ చైర్మన్ ఎల్లారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 శాఖలను తమ బ్యాంక్ కలిగి ఉందని, ఈ నెల 24వ తేదీన విజయనగరంలో మరొక బ్రాంచ్ను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నేటికి 71,000 మంది సభ్యులు పైపడి తమ సంస్థలో ఉన్నారని వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఎంతో నిజాయితీగా ఉన్నత విలువలకు కట్టుబడి సంస్థను నడుపుతున్నామని కోశాధికారి జోష్న వెల్లడించారు. ఈ స్థాయికి తీసుకురావడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో ఎందుకంటే మనం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా స్వతంత్ర ప్రతిపత్తి ఉంది మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్. 1964 యాక్ట్ అంటే దానిలో కోఆపరేషన్ ఉండదు, అంతా అధికారమే ఉంటుంది. ఆ అధికారం కూడా ఎన్నికైనటువంటి పాలకవర్గానికి ఉండదు, ప్రభుత్వ పాలకులకి అధికారులకి ఉంటుంది. ఇక్కడ అధికారుల యొక్క పెత్తనం ఉండదు, రిజిస్ట్రేషన్ వరకే వారి పాత్ర. సో ఇది నడిపించేది దీని పాలకవర్గం, నిర్వహించేది సిబ్బంది. ఇక్కడ ఒక చైతన్యవంతమైనటువంటి పాత్ర అటు పాలకవర్గంలో ఉండాలి, సిబ్బందిలో ఉండాలి. 3 విభాగాలు సహకార వ్యవస్థకి పునాది. 1 పాలకవర్గం, 2 సిబ్బంది, 3 దీనిలో ఉన్నటువంటి సభ్యులు. చాలా గొప్ప విషయం. 71,000 మంది. ఒక 65 లక్షలు బిల్డింగ్లో మేము పుల్అప్ చేసి ఈ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ సొసైటీ ఈ 11 సంవత్సరాల్లో అంచెలంచెలుగా పెరుగుతూ అక్కడ ఉన్నటువంటి మెంబర్లందరి యొక్క ఆదరాభిమానాలతో మేము ఈ సొసైటీని నెమ్మదిగా గ్రో చేసుకుంటూ వచ్చాము. ఈ రోజున సొసైటీ మంచి ప్రోగ్రెస్ని సాధించింది. సుమారుగా ఈ రోజున యాజ్ ఆన్ డేట్ 161 కోట్ల రూపాయలు డిపాజిట్లు గాను 116 కోట్ల రూపాయల అడ్వాన్సులు గాను ఉన్నవి. ఇదంతా కూడా సభ్యుల యొక్క ఆదరాభిమానాలు, స్టాఫ్ యొక్క కృషి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మేము రాష్ట్రం అంతా కూడా విస్తరించడానికి పర్మిషన్ తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ రోజున మధురవాడ వైజాగ్లో మేము ఈ బ్రాంచ్ పెట్టాము. సొసైటీలో ఉన్న ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న డైరెక్టర్స్ రోజువారీ వ్యవహారాల్లో పాల్పంచుకుంటూ ఎక్కడ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను,
ఈ రోజు వరకు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరగకుండా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక ఫైనాన్స్ సంస్థలో వస్తువులు ఉండవు, అమ్మటాలు కొనుగోళ్లు ఉండవు. మేము చెప్పులు అమ్ముతాం, బట్టల షాప్ వాడు బట్టలు అమ్ముతాడు, ఐరన్ షాప్ వాడు ఐరన్ అమ్ముతాడు. అన్ని వ్యాపారాల్లోనూ ఏదో ఒక వస్తువు ఉంటుంది, అమ్మటం కొనటం. కానీ ఫైనాన్స్లో ఏ వస్తువు కనపడదు. అక్కడ ప్రధానమైనది ఏంటి? సర్వీస్ ఇవ్వటం, ఇచ్చే వాళ్ళకి టైంకి ఇవ్వటం. I'm extremely proud that we are standing with laudable figures of 168 crores of deposits, 115 crores advances, and so great 23% of growth, the highest in the history of the organization. Congratulations to everyone involved. Let's take just a short peep into the history and the objectives of the organization. It was founded in the year 2013 at Sitarampuram, Vijayawada, and completed 11 successful years of journey. పీపుల్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలను పీఎం పాలెం నుంచి ప్రారంభించింది. విజయనగరంలో కూడా ఈ నెల 24న మరో బ్రాంచ్ ప్రారంభిస్తున్నట్టు బ్యాంక్ చైర్మన్ వెల్లడించారు. అనంతరం బ్యాంక్ ఖాతాదారులను సత్కరించారు.